హాయ్ అండి, ఇవాళ మనం చేపల కర్రీ అయితే రెడీ చేద్దాం. ఇందులో పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కడుక్కోవాలి. 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత 2 స్పూన్స్ కారం, 1 సాల్ట్, 1 స్పూన్ పసుపు, ధనియాల పొడి, ఒక 2 స్పూన్ల ఆయిల్, వీటిని బాగా కలుపుకొని ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపల్ని కూడా ఈ మసాలా అంతా పట్టిద్దాం. దీనికి బాగా పట్టించి ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత కర్రీకి కావాల్సిన గ్రేవీ అయితే రెడీ చేసుకుందాం. 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు తీసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేద్దాం. తర్వాత టమోటాలు కూడా పేస్ట్ పట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా లైట్ కలర్ వచ్చేంత వరకు, పచ్చి వాసన పోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది, పీసెస్కి మసాలా కూడా బాగా పడుతుంది. సో అలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో మనం ఏదైతే కర్రీ చేసుకుంటామో అది పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకు, 4 లవంగాలు వేసి ముందుగా పేస్ట్ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఈ టమోటా పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా ఫ్రై చేద్దాం. అది కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పౌడర్, కొంచెం పసుపు, కారం తగినంత, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని ఇలా దీన్ని కూడా బాగా కలుపుకుందాం. తర్వాత ముందుగా ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని నిమ్మరసం అయితే నానబెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేద్దాం. కొంచెం సాల్ట్ టేస్ట్కి తగినంత, ఇలా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత తగినంత వాటర్ తీసుకుందాం. ఈ నీళ్ళు కూడా బాగా మరిగించాలి. ఈ గ్రేవీ బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫిష్ని అయితే యాడ్ చేద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి, ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఫిష్ కర్రీకి. సో చూడండి, ఇలా మొత్తం ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇలా అయిన తర్వాత కొంచెం మెంతి పౌడరు అది ముందుగానే వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర వేసి దించుకుందాం. చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.